నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అక్టోబర్ 9న నోటిఫికేషన్ నవంబర్ 11 నాటికి ముగియనున్న ప్రక్రియ అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ 3 విడతల్లో పంచాయతీ ఓటింగ్ అమల్లోకి ఎన్నికల నియమావళి దేశంలోనే అతిపెద్ద పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు సినీ పరిశ్రమకు 22,000 కోట్లు నష్టం జరిగినట్టు అంచనాలు దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన ఎల్జీ కెమికల్స్ ప్రతినిధులతో భేటీ విశాఖ సిఐఐ సదస్సుకు ఆహ్వానం ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణా గోదావరి ఏపీలోని లంక గ్రామాలను ముంచేస్తున్న వరద ముంపుతో ప్రజలకు ఇబ్బందులు విజయ్ సభకు కరెంటు నిలిపేశారనే ఆరోపణలు ఖండించిన తమిళనాడు విద్యుత్ శాఖ తొక్కిసలాటకు ముందు కోత విధించలేదని స్పష్టీకరణ 9వ ఆసియా కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ నజరానా ఆటగాళ్లు సహాయ సిబ్బందికి 21 కోట్లు ఇవ్వనున్నట్టు వెల్లడి తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు ఎంపీటీసీ జెడ్పీటీసీ గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది మొత్తం 5 విడతల్లో ఎన్నికలు జరగనుండగా నేటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని షెడ్యూల్ ప్రకటించారు మొదట జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఆ తర్వాత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని ఆమె వివరించారు స్థానిక ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లపై జిల్లా ఎన్నికల అధికారులు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేశారని ఆమె తెలిపారు ఈసీఐ కొత్త నిబంధనలను అనుసరించి జూలైలో ప్రచురించిన ఓటరు జాబితా ఆ తర్వాత జూలై 15 వరకు సవరించిన డేటాకు అనుగుణంగా మండలాల వారీగా ముసాయిదాపై అభ్యంతరాలు స్వీకరించి జిల్లా ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను ప్రచురించారని కమిషనర్ వెల్లడించారు అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగనుందని తెలిపారు ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది గురువారం ఉదయం ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును అయితే దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి వాస్తవంగా ఇవి 2 ఫేజులు అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును 31 జిల్లాల్లోని 565 మండలాల్లో 5,749 ఎంపీటీసీ స్థానాలు 565 జెడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహిస్తామని రాణి కుముదిని తెలిపారు సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు ఎంపీటీసీల స్థానాలు 5,749 గాను జెడ్పీటీసీ స్థానాలు 565 పోలింగ్ లొకేషన్స్ 15,302 ఎంపీటీసీస్కి 31,377గా గాను నిర్ణయించడం జరిగింది టోటల్ జీపీస్ 12,733 గాను అలాగే వార్డులు 1,12,288 గాను పోలింగ్ స్టేషన్స్ 1,12,770గా ఖరారు చేయటమైంది సర్పంచులకు నిర్వహించే ఎన్నికలకు గాను పోలింగ్ స్టేషన్స్ 15,522 గాను నిర్ణయించడం జరిగింది షెడ్యూల్ ప్రకటించడంతో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లు కమిషనర్ తెలిపారు ఎన్నికల కోడ్ను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు
స్థానిక సంస్థల ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో ఉన్న వాతావరణం చూస్తే గల్లీ ఎన్నికైనా ఢిల్లీ ఎన్నికైనా బీఆర్ఎస్కు అనుకూలమే అన్న పరిస్థితి కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ప్రదీప్ చౌదరి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ నగరంలో ఒక్కటంటే ఒక్క ఫ్లైఓవర్ కూడా కట్టని కాంగ్రెస్ కనీసం రోడ్లను కూడా నిర్వహించలేకపోతోందని ఆరోపించారు. పురపాలక మంత్రిగా రేవంత్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఒకప్పుడు తెలుగువాడు దేశంలో ఉన్నాడని ఎన్టీఆర్ నిరూపిస్తే దేశంలో తెలంగాణ వారు ఉన్నారు అని కేసీఆర్ నిరూపించారని కేటీఆర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఏ రకంగా వచ్చినా ఎదుర్కోవడానికి పార్టీ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయని చెప్తున్నారు, అది కూడా ఎదుర్కొంది. ప్రజల మతిమరుపు మీద కాంగ్రెస్ పార్టీకి అపారమైన విశ్వాసం ఉంది. మేము ఎన్నికల ముందు చెప్పినవన్నీ ప్రజలు మర్చిపోయారు. ఎన్నికలకు ముందు ఏదైతే మేము అరచేతిలో వైకుంఠం చూపెట్టి ప్రజల్ని మోసం చేసి ఓట్లు తెచ్చుకున్నామో ఆ విషయం అంతా ప్రజలు మర్చిపోయారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు. ఎన్ని మాటలు చెప్పారో కాంగ్రెస్ వాళ్ళు మర్చిపోయారు, కానీ ప్రజలు మర్చిపోలేదు. ప్రతి వర్గానికి ఎంత బాకీ ఉన్నది ఈ ప్రభుత్వం అంటూ ఈ కాంగ్రెస్ బాకీ కార్డుని మనం ఇంటింటికి తీసుకపోతే ఇదే కాంగ్రెస్ పాలిట బ్రహ్మాస్త్రం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తగిన గుణపాఠం చెబుతామని తెలంగాణ అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గతంలో ప్రజలు ఓటుతో సమాధానం చెప్పినప్పటికీ వారి తీరు మారట్లేదని విమర్శించారు. అచ్చంపేటలో కేటీఆర్ అన్ని అసత్యాలే చెప్పారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. కేటీఆర్ నల్లమల పులి కాదు పిల్లి అని అన్నంత మాత్రాన రేవంత్ రెడ్డి డిగ్రేడ్ అవుతాడా? రేవంత్ రెడ్డి పులియా పిల్లి అనేది మొన్న జరిగిన 2023 ఎన్నికల్లో ఆ పంజాబ్ విసిరితేనే కదా బీఆర్ఎస్ పార్టీ మట్టి గడిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాదా? వాస్తవం కాదా? అంటే మర్చిపోయినట్టుంది. రేపు మళ్ళీ స్థానిక సంస్థ ఎన్నికల్లో మళ్ళీ ఒకసారి పంజాబ్ విసిరి లోకల్ బాడీస్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ధ్యాసకు చేస్తాం. రెండవది, కేటీఆర్ నేను అచ్చంపేటలో నేనేదో వచ్చే 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందో తెలియదని నేను గెలుస్తుందో లేదో తెలియని చెప్పని మాట మాట్లాడాను. అంటే ఇంతకంటే పచ్చబద్ధం ఉంటుందా? కేటీఆర్ని నేను సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నా. నేను మాట్లాడిన వీడియో మొత్తం నీవు చూడు, విను. నేను మాట్లాడింది నీవు చెప్పినట్టుగా ఉంటే నా 2 పదవులు మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి రేపే రాజీనామా చేస్తా. నీవు మాట్లాడింది అబద్ధమైతే నిన్ను రాజీనామా చేయమని అన్నా. నీకు నిజం మాట్లాడే ధైర్యం ఉంటే, నిజాయితీ ఉంటే పొరపాటు జరిగిన ఒక మాట చెప్పు. తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. స్థానిక సంస్థలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటికే గ్రామీణ, మండల, నియోజకవర్గ స్థాయిలో వర్క్షాప్లను నిర్వహించింది. ఎన్నికల నగారా మోగడంతో మరింత దూకుడుగా ప్రజల్లోకి వెళతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్పారు. మ్యాక్సిమం మేము గెలుస్తామని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పథకాలు ప్రజల దాకా చేరుతూ ఉన్నాయి. ముఖ్యంగా 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది తర్వాత రూపాయికే. తర్వాత రహదారులు గ్రామీణ సడక్ యోజన కింద, తర్వాత ఉజ్వలా కింద గ్యాస్లు ఇస్తూ ఉన్నాం. తర్వాత రైతులకు ఫసల్ బీమా ఇస్తూ ఉన్నాం. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనతో పాటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన 6,000 రూపాయలు తప్పకుండా. అంటే వీళ్ళు ఇంకా రైతు బంధువులు ఇవ్వట్లే, 15,000 ఇస్తున్నారు, ఓన్లీ 6,000 ఇచ్చారు. కాబట్టి మేము 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అనౌన్స్ చేసినది ఎక్కడ తప్పలేదు. అదేవిధంగా అనేక స్కీమ్స్, ఒకటే కాదు 2 కాదు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో మా ఒక పనులు బాగా జరుగుతూ ఉన్నాయి. ఈ పథకాల ద్వారా, మా ఒక సిద్ధాంతం ద్వారా, మా ఒక కార్యకర్తల కష్టం ద్వారా మేము తప్పకుండా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పి భావిస్తూ ఉన్నాం. దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందుగా ఒకరిని పట్టుకుని కూపిలాగి పైరసీ వ్యవస్థ బాగోతాన్ని బట్టబయలు చేశారు. నిందితులు సినిమాల పైరసీకి థియేటర్లలో రికార్డ్ చేయడమే కాకుండా డిజిటల్ హ్యాకింగ్ కూడా చేస్తున్నట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడు సహా 6గురిని అరెస్టు చేశారు. బెట్టింగ్ యాప్లే వీరిని ప్రోత్సహిస్తున్నట్టు తేల్చారు. దేశంలోని అతిపెద్ద పైరసీ ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. పైరసీ ముఠాకు చెందిన 6గురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను ఈ ముఠా పైరసీ చేసినట్లు గుర్తించారు. #సింగిల్ సినిమా పైరసీపై గతంలో పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో జూలై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్ను పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని విచారిస్తే ముఠా గుట్టు బయటపడింది.
జానా కిరణ్ కుమార్ థియేటర్కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా సిరిల్ రాజుకు పంపించేవాడని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చెప్పారు. కిరణ్ ముఠా ఇప్పటివరకు 40 సినిమాలను పైరసీ చేసిందన్నారు. ఈటీవీ విన్ కంటెంట్ను హర్షవర్ధన్ అనే వ్యక్తి పైరసీ చేశాడని సిపి చెప్పారు. పైరసీ చేసిన హర్షవర్ధన్ సాఫ్ట్వేర్ ఉద్యోగి అని తెలిపారు. ఈ ముఠా పైరసీ వల్ల సినిమా ఇండస్ట్రీకి దాదాపు 22,000 కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు అంచనా వేశారు. దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. 2023వ సంవత్సరంలో అన్ని రాష్ట్రాలకు చెందిన అన్ని లాంగ్వేజెస్ చెందిన మూవీ ఇండస్ట్రీ మూవీ పైరసీ వల్ల అది 22,400 కోట్లు అంత లాస్ టోటల్ మూవీ ఇండస్ట్రీకి జరిగింది మూవీ పైరసీ వల్ల. 2024లో కేవలం తెలుగు ఇండస్ట్రీ 3,700 crore లాస్ అయింది. అయితే ఏ ప్లాట్ఫామ్స్ వాడతారు? టారెంట్ వెబ్సైట్స్, టెలిగ్రామ్ ఛానల్స్, ఇల్లీగల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. దీని ద్వారా ఇవి పైరసీ తర్వాత దాన్ని ప్రచారం చేయడం, డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. పైరసీ అనేది 2 రకాలుగా జరుగుతుందని సివి ఆనంద్ అన్నారు. బెట్టింగ్ యాప్లే పైరసీని ప్రోత్సహిస్తున్నాయని చెప్పారు. సెల్ ఫోన్లను జేబులో, పాప్కార్న్ డబ్బాలో గానీ పెట్టి ప్రత్యేకమైన యాప్ ద్వారా రికార్డింగ్ చేసినట్లు తెలిపారు. థియేటర్లో రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ ఆఫ్లో ఉంటుందని, అందువల్ల ఎవరికీ అనుమానం రాదని కమిషనర్ చెప్పారు. సినిమా పైరసీలకు నెదర్లాండ్స్కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారని చెప్పారు. ఏజెంట్లను నియమించుకుని మరీ ఈ విధంగా కాపీయింగ్కు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది? మెయిన్లీ 2 రకాలుగా. ఒక రకం ఏంటి? థియేటర్స్లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. పైరసీ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించామని సివి ఆనంద్ వెల్లడించారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు తమిళనాడుకు చెందిన అమల్ దాస్ అని గుర్తించినట్లు చెప్పారు. మెయిన్ బాస్ దీంట్లో సిరిల్ ఇన్ఫంట్రాజ్ అమల్ దాస్, రెసిడెంట్ ఆఫ్ కారూర్. ఇతను చాలా ఎక్స్పర్ట్ అనమాట. సో అతను ఏంటంటే ఈ పాపులర్ పైరసీ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో onetamilblasters.net, onetamilblasters.wine, onetamilblasters.boo అంటే BOO అండ్ onetamilblasters.spa. ఈ 4 కూడా 2020 నుంచి నడిపిస్తున్నాడు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో వచ్చే మూవీస్ అన్నీ కూడా ఇతను ఏజెంట్స్ పెట్టుకొని ఈ విధంగా అన్ని పైరేటెడ్ మూవీస్ అన్నీ తెచ్చుకొని అతను ఈ వెబ్సైట్స్లో అప్లోడ్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాడు ఇల్లీగల్గా. భూమిపైన ఏ దర్యాప్తు సంస్థ కూడా అతని వరకు రాదని ఆయన అనుకున్నాడు. మా ఇంట్రాగేషన్లో చెప్పాడు. ఆన్లైన్ బెట్టింగ్ అండ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో 1xBet, పరీ మ్యాచ్, రాజ్ బెట్, ఫోరాబెట్, ఈ 4 గేమింగ్ అండ్ ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇతనికి $10,000 ఆల్మోస్ట్ 9 lakhs per month ఒక శాలరీ లాగా పే చేస్తుంది. ఈ ముఠాలో నిందితుడైన పట్నాకు చెందిన అశ్విని కుమార్ కొన్ని గవర్నమెంట్ వెబ్సైట్లను హ్యాక్ చేశాడని సిపి సివి ఆనంద్ చెప్పారు. ఈసీ వెబ్సైట్ను హ్యాక్ చేసి ఎన్నికల జాబితాను చూశారన్న ఆయన నిందితులు ఈవీఎంలను హ్యాక్ చేయలేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఏపీఈడీబీ ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో మంత్రుల బృందం పర్యటన కొనసాగుతోంది. దక్షిణ కొరియాలో అభివృద్ధి ప్రాజెక్టులను అధ్యయనం చేసేందుకు మంత్రులు నారాయణ, జనార్దన్ రెడ్డి ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. ఈ ఉదయం సిఎల్లో భారత ఎంబసీ అధికారులతో మంత్రులు సమావేశమయ్యారు. అనంతరం ఎల్జీ కెమికల్స్ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులతో మంత్రులు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వంటి అంశాలను వివరించారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు ఎల్జీ సంస్థను ఆహ్వానించారు. తర్వాత ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ సెక్టార్, కేబుల్స్ తయారీ రంగంలో అతిపెద్ద గ్రూప్ అయిన ఎల్ఎస్ సంస్థ ప్రతినిధులతో మంత్రులు, అధికారులు సమావేశమయ్యారు.
పేద విద్యార్థుల పట్ల ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్తశుద్ధితో ఉన్నారని ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. జగన్ ప్రభుత్వం పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సమస్యల పరిష్కారానికి లోకేష్ ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారని చెప్పారు. ఏ ఒక్క విద్యార్థి చదువుకునేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్పై శాసనమండలిలో వాయిదా తీర్మానం అడిగిన వైసీపీ లోకేష్ సమాధానంతో పారిపోయిందని ఎద్దేవా చేశారు. తరువాతి రోజు వైసీపీ తప్పిదాలు ఎండగట్టేందుకు సిద్ధపడితే మండలిలో కాఫీ బాగోలేదంటూ ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి నిన్న 400 కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా 1788 కోట్ల రూపాయలు మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు, ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈ రోజు బకాయిలు చెల్లిస్తున్నాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ కింద 2832 కోట్ల రూపాయలు బకాయి పెట్టారు. 989 కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు. అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద 450 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా, రంగులు వేసుకుంటాకి 3000 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే, ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా. ప్రజాధనం దుర్వినియోగం చేశారు. రంగుల పేరుతో, రంగుల పిచ్చితో, విద్యా కానుక పేరుతో 400 కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్కు సంబంధించి పనులు చేసుకుంటాకి డైవర్ట్ చేసుకున్నారు. ఇది వాస్తవాలు కావా? మహారాష్ట్ర నుంచి గోదావరికి భారీగా వరద వస్తోంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామసాగర్ ప్రాజెక్టుకు 4,09,500 క్యూసెక్కుల వరద వస్తూ ఉంటే 39 గేట్ల ద్వారా 4 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 54.8 టీఎంసీలు ఉంది. కాకతీయ కాలువ ద్వారా 4,000, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామసాగర్, కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 7,45,708 క్యూసెక్కుల నీరు వస్తూ ఉంటే ప్రాజెక్టు 43 గేట్లనెత్తి 7,34,292 క్యూసెక్కుల నీటిని నదిలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.44 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీకి వస్తున్న 10,07,530 క్యూసెక్కుల ప్రవాహం 85 గేట్ల నుంచి దిగువకు చేరుతోంది. కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద 12.070 మీటర్ల మేర ప్రవాహం నమోదైంది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతి బ్యారేజీకి 8,54,202 క్యూసెక్కుల వరద చేరుతోంది. 74 గేట్లెత్తి అంతే మొత్తం దిగువకు వదులుతున్నారు. గోదావరి ఉగ్రరూపంతో మంథని మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోంది. భద్రాచలం నుంచి వస్తున్న భారీ వరద ప్రభావంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉదయం 5 గంటలకు 9,57,000 క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఫలితంగా కోనసీమలో లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే కొనసాగుతున్నాయి. కనకాయ లంక, అయోధ్య లంక, మరిమూల కోడేరు లంక, పెదమల్ లంక, బూరుగు లంక, అరిగెలవారిపేట, ఉడుమిడి లంక, జీ పెదపూడి లంక, వీరవల్లిపాలెం, ఐనవిల్లి లంక, అద్దంకివారి లంక గ్రామాల ప్రజలు మరపడవల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. వరద ఉధృతికి బాపట్ల జిల్లా కొల్లూరు మండలంలోని అవులూరు వారి పాలెంలోని లోతట్టు ప్రాంతం నీట మునిగింది. వరద నీటిలో ఇళ్లల్లోని సామగ్రి, బట్టలు తడిసి ముద్దయ్యాయి. జిల్లా పరిధిలోని లంక గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భట్టిప్రోలు మండలంలో వంతెనలపై నుంచి వరద ప్రవాహంతో కూలీలు ఇళ్లకే పరిమితమయ్యారు. రేపల్లె మండలం పెనుముడి పల్లె పాలెంలోకి వరద నీరు చేరుతోంది. ఇప్పటికే పలు ఇళ్లల్లోకి వరద నీరు చేరగా నిర్వాసితులను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. తెలంగాణలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు భక్తజన రంజకంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు తన జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున సరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. హంస వాహనంపై ఆసీనులైన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన అమ్మవారు మూలా నక్షత్రం రోజున మహాగౌరి అలంకరణలో భక్తులకు అభయప్రదానం చేశారు. అటు అనేక మంది తమ చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. సిద్దిపేట జిల్లా వర్గల్లో విద్యా సరస్వతి అమ్మవారు సరస్వతి మాత అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారు మూలా నక్షత్రం రోజున సరస్వతీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రం రోజునే అమ్మవారిని దర్శించుకుంటే సకల భోగభాగ్యాలు సిద్ధిస్తాయనే నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. పెద్ద సంఖ్యలో వస్తున్న భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడుతూ ఉండగా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారుల్లో అధికారులు ఆంక్షలు విధించారు. తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, బిస్కెట్లు, కొండపై తాగడానికి పాలు వంటివి సమకూర్చారు. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో ఇవాళ ఉదయం ఆ దేవదేవుడు రామావతారం అలంకారంలో హనుమంత వాహనాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. గజరాజులు, అశ్వాలు, గోవులు ముందుకు సాగ్గా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళా బృందాల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. హనుమంత వాహనానికి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. మరి కాసేపట్లో మలయప్ప స్వామి స్వర్ణరథంపై అభయప్రదానం చేయనున్నారు. ఈ సాయంత్రం స్వామివారు గజవాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు ఆశీర్వాదాలు అందించనున్నారు. తమిళనాడు కరూర్లో టీవీకే అధినేత విజయ్ ప్రచార సభలో శనివారం జరిగిన తొక్కిసలాట్లో మృతుల సంఖ్య 41కి పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో 60 మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. తొక్కిసలాట బాధితులను పరామర్శించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. కరూర్లో తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. ఈ దుర్ఘటనపై విచారణకు నియమించిన ఏకసభ్య కమిషన్ ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. జస్టిస్ అరుణా జగదీశన్ ఇప్పటికే ఘటనాస్థలిని పరిశీలించి దుర్ఘటనకు సంబంధించి ఆరా తీశారు. ఏకసభ్య కమిషన్ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించి 4 టీవీకే నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీకే అధినేత విజయ్ ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడమే కారణమని ఆరోపణలు వస్తున్న వేళ తమిళనాడు విద్యుత్ బోర్డు టీఎన్ఈబీ స్పందించింది. విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్ సరఫరా ఆపేయాలని టీవీకేనే తమకు వినతిపత్రం ఇచ్చిందని విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజనీర్ రాజ్యలక్ష్మి వెల్లడించారు. అందుకు తాము అంగీకరించలేదని వెల్లడించారు. సెప్టెంబర్ 27 రాత్రి వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ టీవీకే నుంచి తమకు లేఖ అందిందని రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. అందులో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని విజయ్ మాట్లాడుతున్న సమయంలో కొంతసేపు విద్యుత్ సరఫరాను నిలిపివేయాలని కోరారని తెలిపారు. కానీ ఆ అభ్యర్థనను తాము తిరస్కరించినట్లు రాజ్యలక్ష్మి స్పష్టం చేశారు. అటు తొక్కిసలాట జరిగిన వేదిక వద్ద కరెంటు కోత లేదని ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. టీవీకే ఏర్పాటు చేసిన జనరేటర్లలో సమస్య కారణంగా కొన్ని లైట్లు మసకబారాయని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఆసియా కప్ ఫైనల్లో భారత్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. అద్భుత ఇన్నింగ్స్తో తిలక్ వర్మ భారత విజయంలో కీలక పాత్ర పోషించాడని చెప్పారు. చాకచక్యంగా బ్యాటింగ్ చేసి జట్టును గెలుపు దిశగా నడిపించాడని కొనియాడారు. ఇదే మన తెలుగు అబ్బాయిల తత్వమని కితాబిచ్చారు. ఆసియా కప్ను రికార్డు స్థాయిలో 9వ నెగ్గిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ నజరానా ప్రకటించింది. విజేతగా నిలిచిన భారత జట్టుకు 21 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ మొత్తాన్ని ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి అందించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పేర్కొన్నారు. ఆదివారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై 5 వికెట్ల తేడాతో భారత్ విజేతగా నిలిచింది. ఈ టోర్నీ నెగ్గినందుకు బీసీసీఐకి 2.65 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇచ్చింది. ఈ మొత్తానికి అదనంగా బీసీసీఐ తమ ఆటగాళ్లకు నజరానాను ప్రకటించింది. అటు భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియా కప్లో ఇప్పటివరకు తనకు వచ్చిన మ్యాచ్ ఫీజును భారత ఆర్మీ కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల. అక్టోబర్ 9న నోటిఫికేషన్, నవంబర్ 11 నాటికి ముగియనున్న ప్రక్రియ. అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్. 3 విడతల్లో పంచాయతీ ఓటింగ్. అమల్లోకి ఎన్నికల నియమావళి. దేశంలోని అతిపెద్ద పైరసీ ముఠా గుట్టురట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు. సినీ పరిశ్రమకు 22,000 కోట్లు నష్టం జరిగినట్టు అంచనాలు. దక్షిణ కొరియాలో ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం పర్యటన. ఎల్జీ కెమికల్స్ ప్రతినిధులతో భేటీ. విశాఖ సిఐఐ సదస్సుకు ఆహ్వానం. ఉధృతంగా ప్రవహిస్తున్న కృష్ణా, గోదావరి. ఏపీలోని లంక గ్రామాలను ముంచేస్తున్న వరద. ముంపుతో ప్రజలకు ఇబ్బందులు. విజయ్ సభకు కరెంటు నిలిపేశారనే ఆరోపణలు ఖండించిన తమిళనాడు విద్యుత్ శాఖ
తొక్కిసలాటకు ముందు కోత విధించలేదని స్పష్టీకరణ. 9వ ఆసియా కప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ నజరానా. ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి 21 కోట్లు ఇవ్వనున్నట్టు వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.